ఫ్యామిలీ వీక్ అంటేనే సంతోషం దుఃఖం రెండు కలగలిసి ఉంటాయి. అయితే అవినాష్ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్ తల్లి ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. తండ్రిని చూడగానే యష్మి పప్పా అంటూ సంతోషంతో ఏడ్చేసింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. నువ్వు నీకోసమే ఆడాలి, ఇండివిజువల్ గేమ్ ఆడు, టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తోంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు, నువ్వు చేయాలనుకున్నది నేరుగా చేసేయి. ఇన్ని వారాలున్నావు, నిన్ను స్టేజ్ పై చూడాలనుంది, నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాల పట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డాన్స్ చేస్తుంటే నబీల్ కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి అడిగిన గేమ్ లో వచ్చిన 21,000 ప్రైజ్ మనీలో యాడ్ చేశారు. వెళ్ళిపోయే ముందు నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. ఆయన వెళ్ళిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్ మేట్స్ కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్ తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్ ను పంపించమని బిగ్ బాస్ ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్ లో అడుగుపెట్టింది. ఏ కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోతుందో అవన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పి మార్చుకోమని సూచించింది. గ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిజువల్ గానే ఆడు, నెల రోజులు మాత్రమే ఉంది. గౌతమ్తో ఎక్కువ ఫైట్ డిఫెన్స్ కు వెళ్ళొద్దు, నామినేషన్స్ దాకా అసలే వెళ్ళొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ సంజాయిషి ఇవ్వగా నీతో జరిగిన దానికి మాత్రమే నామినేట్ చేయి, వేరే వాళ్ళ గురించి చేయకు, యష్మిని కొంచెం కంట్రోల్ చేయి, ప్రేరణ అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు, గ్రూపిజం ఆడకు, నీకోసమే ఆడు అంటూ ఎవరు ఇవ్వనని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్ వెజ్ రావడంతో హౌస్ మేట్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఆమె వెళ్ళిపోయాక బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఓ గంట సేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనుజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్ ను హత్తుకుంది. భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది అవినాష్ కు. అనుజ బ్లాక్ డ్రెస్ లో వచ్చిందని వెంటనే అతను కూడా వెళ్లి బ్లాక్ డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్ బాస్ వీళ్ళిద్దరికి కంపాటబిలిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా 51,000 ప్రైజ్ మనీ కావాలా లేదా 3 గంటల పాటు కిచెన్ టైమింగ్ కావాలా అని అడిగాడు. అందుకు వీళ్ళు ప్రైజ్ మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్ బాస్ పెద్ద జే ప్లాన్ వేశాడు.